ఎనిమీతో పోరాడడం, డిఫెండ్ చేసుకోవడం కష్టమా? ఓసారి ఈజీ అనిపిస్తుంది. ఈ ఎనిమీ అంటే ఎవరో కాదు, మీలో ఉన్న అహంకారం, మీలో ఉన్న మొండితనం, కోపం, ఇలాంటివన్నీ ఎనిమీ కిందకే వస్తాయి. అటువంటి ఎనిమీని జయించాలా అనుకున్నప్పుడు మన సెల్ఫ్ మనం జయించచ్చులే, ఓకే నేను డిఫీట్ చేయగలను ఈజీగా అనిపిస్తుంది. కానీ ఒకసారి ఇది ఆలోచించండి. ఒక సైనికుడు ఎటువంటి ట్రైనింగ్ లేకుండా ఒక యుద్ధ భూమిలోకి వెళ్ళాడు అనుకోండి, బ్యాటిల్ ఫీల్డ్లోకి. ఆయన అటు ఇటు తిరిగి ఎంత ప్రయత్నించి యుద్ధం చేసినా కానీ ఆయనకు ఒక కంప్లీట్ డైరెక్షన్ లేకపోతే ఏం చేయాలో తెలియక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి తన యొక్క స్ట్రెంగ్త్ అంతా కోల్పోతాడు, ఎనర్జీని అంతా కోల్పోతాడు. దానివల్ల జయించలేడు కానీ ఓటమి పాలవుతాడు. అదే తనకి కంప్లీట్ ట్రైనింగ్ ఉండి ఒక కమాండర్ ఉండి ఆ కమాండర్ యొక్క అథారిటీ కింద ఆయన నైపుణ్యంతో యుద్ధం చేశాడు అనుకోండి, ఈజీగా బ్యాటిల్ విన్ అవుతాడు. అదేవిధంగా మనం కూడా ఏదన్నా ఫేస్ చేసి ఓవర్కమ్ చేయాలనుకున్నప్పుడు మనకు ఒక అథారిటీ అండ్ ఒక డైరెక్షన్ ఉండాలి. ఆ డైరెక్షన్ ఏంటో తెలుసా? దేవుని వాక్యం. దేవుడు ఈ మాట నీకు గుర్తు చేస్తున్నాడు. అటువంటి స్థితిలో నువ్వు ఉంటే యాకోబు రాసిన పత్రిక 4:7 నుంచి, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ నుండి పారిపోవును అని. చాలామంది అనుకుంటారు ఎదిరిస్తే చాలు, నేను పోరాడితే చాలు విజయం సాధించవచ్చు అని. విజయం అక్కర్లేదు, మొదటి మాటలో ఉంది. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ నుండి పారిపోవును అని. దేవునికి లోబడ్డం అంటే దేవుని వాక్యానికి అనుగుణంగా నడుచుకోవడం, దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితం ఉండడం. దేవుని వాక్యానికి లోబడినప్పుడు, అపవాదిని ఎదిరించినప్పుడు, అంటే ఎనిమిని ఎదిరించినప్పుడు అప్పుడు విజయం కలుగుతుంది. కానీ నీ సెల్ఫ్ నువ్వు పోరాటం చేసినప్పుడు వాటిని ఏమీ అచీవ్ చేయలేవు. ఒకసారి మళ్ళీ వెనక్కి వస్తావు, ఒకసారి గివప్ చేస్తావు. సో అటువంటి స్థితిలో నువ్వు ఉంటే గనక ఈ వాక్యం నీ గురించే. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ముందు submit yourself to the Lord and resist. That resistance will bring you victory. So the key thing is submit yourself to the Lord. దేవునికి లోబడి ఉండండి, విజయం మీ వంతు అవుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.